సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లిలో పర్యటించి వివిధ శాఖల అభివృద్ధి నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రస్తుతం గ్రామంలోని నిర్మాణం అవుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల, గ్రంథాలయం, పాలశీతలీకరణ కేంద్రం, గ్రామ పంచాయతీ, బీసీ కమ్యూనిటీ హాలు, పశువైద్యశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, కొండారెడ్డిపల్లి గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. రోడ్ల విస్తరణ, అండర్ డ్రైనేజీ నిర్మాణం, శ్రీశైలం హైవే రోడ్డు నుంచి గ్రామం వరకు 4 వరుసల రహదారి విస్తీర్ణం లాంటి అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించి శాఖల అధికారులతోటి అడిగి తెలుసుకున్నారు. పనులు అన్నింటినీ నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వంగూరు మండల కేంద్రంలోని సమీకృత భవన నిర్మాణం మరియు వంగూరు నుంచి జూపల్లి వరకు రోడ్డు విస్తరణ, అదేవిధంగా సర్వారెడ్డిపల్లి నుంచి వంగూరు మీదుగా కొండారెడ్డిపల్లికి డబుల్ రోడ్డు విస్తీర్ణ పనులు పురోగతిని సందర్శించి సంబంధిత శాఖల అధికారులకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచిస్తూ ఈ అభివృద్ధి పనులను దసరా పండుగలోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రంగాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం, మోడల్గా తీసుకెళ్ళిపోతున్నాము. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మిగతా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇట్లా. సో అందులో మనకి గ్రామాల్లో ప్రజల నుంచి, ఇక్కడున్న పెద్దల నుంచి, ఇక్కడున్న స్పెషల్ ఆఫీసర్ నుంచి చాలా వరకు సపోర్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ మన గ్రామాన్ని ఒక ఆర్గనైజేషన్ చేయాలి, దానికి సంబంధించిన సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈజీ ఎస్పీడీసీఎల్ సిఎండి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సెట్ నుంచి వచ్చిన డైరెక్టర్ గారికి, అట్లనే ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ గారికి, సిజిఎం గారికి, ఇతర విద్యుత్ అధికారులకి, ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికీ, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం.